శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనటం లేదంటూ బాంబు పేల్చారు కోమటిరెడ్డి. గత 15 నుంచి 20 రోజుల నుంచి కూడా రైతులు అవస్థలు పడుతున్నటువంటి మాట వాస్తవమే అంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇందుకు మేము కూడా చింతిస్తున్నాం కాబట్టి మమ్మల్ని క్షమించాలి అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు నిరసనలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించాలంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పారు. 10 రోజుల్లో ధాన్య సేకరణ పూర్తి చేస్తామంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మరొకసారి రాజగోపాల్ రెడ్డి సంచలనంగా మాట్లాడారని చూడాలి. ఎందుకంటే అధికార పక్షంలో ఉండే మరలా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనటం లేదంటూ ఒక బాంబు పేల్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రోడ్లెక్కి చెప్తా ఉన్నారు కానీ ఈ రేవంత్ రెడ్డికి ఈ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడతలేవు. నిజంగా మీకు కళ్ళు కనబడితే రైతుల బాధలు మీకు కనబడేటి, రైతుల కన్నీళ్లు మీకు కనబడేవి. గుండెలు బాదుకొని రైతులు చెప్తుంటే రైతుల బాధలు ఆర్తనాదాలు మీ చెవులకు వినపడాలి. కానీ మీకు కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడినది మొద్దు ప్రభుత్వంగా మారిపోయింది మీ ప్రభుత్వం. రైతుల గుండె లాగిపోయిన ఈ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదు. కుప్పల మీదనే పిట్టల్లాగా రైతులు వాలిపోతున్నారు. నిన్న కొల్చారు మండలంలో మెదక్ జిల్లాలో ఒక రైతు చనిపోయినాడు. ఇప్పటికి రాష్ట్రంలో 10-12 మంది రైతులు చనిపోయినారు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని బాధపడుతున్నారు. ఇప్పుడే ఒక మహిళా రైతు కలిసింది ఇక్కడ, నాగలక్ష్మి. మక్కరమ్మినేమో ఇంతవరకు రూపాయి రాలే. నెల రోజులైంది సార్ నేను ఎన్సాన్పల్లిలో వడ్లు కోసి ఇంతకు సంచులు కూడా ఇయ్యలేదని నాగలక్ష్మి చెప్తా ఉంది. ముఖ్యమంత్రి ఏం డైలాగ్ కొడుతుండు, మిషన్ మోడ్లో వడ్లు కొనుండు అని హైదరాబాద్ లో కూర్చొని డైలాగ్ కొడుతుండు. మిషన్ మోడ్ అట. నీది మిషన్ మోడ్ కాదు రేవంత్ రెడ్డి, నీదంతా కమిషన్ మోడ్. మిషన్ మోడ్ లో కొంటే నత్తలు కూడా సిగ్గుపడతాయి. నువ్వు వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయి. రోహిణి కాంతి వచ్చినా 3వ వంతు వడ్లు కొనలే నువ్వు ఇప్పటికి. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రేట్లు ఎక్కొచ్చు. రైతులకు ఇబ్బంది అయింది. దళాలలో 15 నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అంటే చింతిస్తున్నాం అందరం. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్రంలో కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నాం. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకోకుండా బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక రక్షకంతకు సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉంది, అది కూడా తీసుకోమని చెప్పి అడిషనల్ కలెక్టర్లతో మాట్లాడినా. వచ్చే 10 రోజుల్లో ఈ ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే. ఈసారి వచ్చిన ప్రాబ్లం సరే దిగుబడి ఎక్కువ రావడం వల్ల. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఇటు అధికార పక్షంలో ప్రతిపక్షం లాగా మునుగోడు ఎమ్మెల్యే తీరుందా? అంటే ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతం నుంచి ఆయన గెలిచినప్పటి నుంచి 2023లో గెలిచినప్పటి నుంచి కూడా ఆయన అంటే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి ఒత్తిడిలు వస్తున్నాయి, ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు అనే విధంగా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఈ మద్యం షాపుల విషయంలో కావచ్చు, చాలా అంటే మునుగోడుకు సంబంధించి అన్ని విషయాల్లో ప్రజల వైపే ఆయన నిలబడ్డారు. ఇప్పుడు మరోసారి కూడా రాజగోపాల్ రెడ్డి ప్రజల వైపు నిలబడ్డారు. ఇటు మునుగోడు వ్యాప్తంగా మునుగోడు కాన్స్టిట్యున్సీలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతులు కష్టాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఆయన ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ రాజకీయంగా కొంత ప్రాధాన్యం సంతరించిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవమే, అంటే వడ్లు కొనంది వాస్తవమే. దాదాపు నెల రోజుల నుంచి కూడా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ మాట వాస్తవమే. ఖచ్చితంగా ఇది ఎవరు కాదన్నా అవునన్నా అంగీకరించాల్సిన విషయమే. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపు నెల రోజుల నుంచి కూడా అక్కడే ఆరబెట్టుకుంటూ పైనుంచి వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది. ఎండకు ఒకవైపు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో మొత్తం కూడా ఈ అన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం కొంత లేట్ చేసింది, ప్రభుత్వ తప్పిదం ఉంది అంటూ కూడా ఆయన మరి స్పందించిన పరిస్థితి కనబడతా ఉంది. నేను ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఈ 10-15 రోజుల్లో ఖచ్చితంగా మునుగోడుకు సంబంధించిన మొత్తం కేంద్రాల వద్ద
వడ్లనైతే కొనుగోలు చేస్తామంటూ కూడా మరి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. దాంతో పాటు అంటే కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుంది అనటానికంటే అనుకున్న దానికంటే ఎక్కువ రావటమా లేకపోతే ఏంటి దీనికి కారణం? ఖచ్చితంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే కనుక అనుకున్న దానికంటే ఎక్కువ ధాన్యం ఎక్కడ కూడా రాలేదు, ఇంకా అనుకున్న దానికంటే తక్కువే వచ్చింది. కానీ కొనుగోలు విషయంలోనే ఖచ్చితంగా జాప్యం జరిగింది అనేది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒకలాగా చెప్తుంది, అక్కడ క్షేత్రస్థాయిలో ఒక విధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం వడ్లు పండించారు, ఎక్కువ మేర వడ్లు పండించారు కాబట్టి మేము కొంత ఇదైతుంది అంటూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈసారి క్షేత్రస్థాయిలోకి వెళ్తే దాదాపు ఎండల వల్ల అటు గ్రౌండ్ వాటర్ లేక చాలా పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఉంది, వడగళ్ల వానకు కూడా కొంత నష్టపోయిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా దృష్ట్యా గతం కంటే చాలా తక్కువ పండించారు అనేది కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిజం. కానీ ప్రభుత్వం ఒక వైపు మరి అంటే అబద్ధం చెప్తూ కూడా మరి ప్రజలకు ఇట్లా చెప్పడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు. ఇటు రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ప్రతి గింజను కొంటామంటూ నిన్న మరి ఒక మీటింగ్ లో ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రైతులకు సంబంధించి రైతులకు ఎప్పుడు కూడా రైతులను ఆదుకోవడంలో ముందుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా మరి ఓన్లీ మాటల వరకే పోతున్నాయి కానీ గ్రౌండ్ స్థాయిలోకి వెళ్తే ఖచ్చితంగా ఒకసారి మనం ఏదైతే ఆ ఐకేపీ సెంటర్ ఉంటుందో అక్కడికి వెళ్లి గనక ఆ సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా కన్నీరు పెట్టకుండా ఉండలేము. ఎందుకంటే వాళ్ళు పొద్దున 5 గంటల నుండి అంటే మార్నింగ్ 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా అక్కడే పడిగాపులు కాపి అంటే ఎప్పుడు లారీ వస్తుందో, ఎప్పుడు ఆ లారీలోంచి ఆ సంచులు ఇస్తారు అనేది కూడా లైన్ మరి మనం లేకపోతే ఒక రెప్పపాటులో అంటే 2 నిమిషాలు అక్కడ లేకపోయినా ఆ టైంలో లారీ వస్తే మనం లేకపోతే మళ్ళీ మనకు ఆ లైన్ దొరకదేమో అనే పరిస్థితిలో కూడా తిండి తినకుండా ఇవన్నీ కూడా ఏమీ చేయకుండా కూడా అటు ఒకవైపు ఎండ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వాళ్ళ బాధ అనేది వర్ణనాతీతం. దాన్ని రాజగోపాల్ రెడ్డి స్వయంగా పరీక్షించారు, స్వయంగా అక్కడికి ఐకేపీ సెంటర్ కి వెళ్లారు, అక్కడ సిచ్యువేషన్ ఆయన చూశారు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. సో ఇటు ప్రతిపక్షాలను కూడా విమర్శించారు. ప్రతిపక్షాలు కొంత ధర్నాలు చేయడం కానీ ఇవన్నీ మానుకొని దీనికి ప్రత్యామ్నాయం ఏంటి, ఎలా అయితే తొందరగా కొనే అవకాశం ఉంటుందో సూచనలు చేయాలి కానీ ప్రజలను ఇంకా కొంత భయభ్రాంతులకు చేసే పని చేయొద్దంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వంలో ఉండి ఆయన ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది అంటే ప్రజల వైపు నుంచి మాట్లాడుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ సో ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకొని దీన్ని మరి ఇప్పుడు దాదాపు ఈ 10-15 రోజుల్లో ఇవన్నీ కూడా మరి తీసుకోకపోతే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు రోహిణి కార్త్ వచ్చింది, ఇంకొక 10 రోజులు అయితే మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. వర్షం కనుక కొట్టిందంటే ఇప్పుడు ఈ నెల రోజులు ఎండబెట్టిన ధాన్యం అంతా కూడా మరి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 10-15 రోజుల్లో క్లియర్ చేయకపోతే కనుక రైతాంగం అంటే రాష్ట్ర రైతాంగం అంతా కూడా నష్టపోయే అవకాశం కనబడుతుంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఒకవైపు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనటం లేదంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. ఇక కోమటిరెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనలేదు, జాప్యం జరిగింది, 10 రోజులు ఎటువంటి వడ్లు కూడా కొనలేదంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు.